గాజువాక జీవీఎంసీ 71వ వార్డ్ దుర్గానగర్ దుర్గగిరిపై కొలువైన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కొండపై సుమారు 36 అడుగుల నిలువెత్తు దుర్గాదేవి అమ్మవారు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. చైర్మన్ ఆకుల అప్పలసూరి పర్యవేక్షణలో ఆలయ కమిటీ దుర్గగిరిని మరో కైలాసగిరి మాదిరిగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఇక్కడ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా దుర్గగిరిని సందర్శించే అనేక మంది ప్రముఖులను ఆలయ కమిటీ గౌరవంగా సత్కరిస్తోంది. ఈ క్రమంలో ఆలయానికి విచ్చేసిన బీజేపీ గాజువాక కన్వీనర్ కన్నెరెడ్డి నరసింగరావు, టీడీపీ నాయకులు కాతా బాలకృష్ణతో పాటు సిరిసపల్లి అప్పారావు, గొంతిన దేవుడు, గూటూరు శంకర్రావు తదితరులను చైర్మన్ ఆకుల అప్పలసూరి ఘనంగా సత్కరించారు. దుర్గగిరి అభివృద్ధికి ఇతోధికంగా అనేక మంది సహాయం అందిస్తున్న తరుణంలో దాతలను సత్కరించడం గౌరవాన్నిస్తుందని అన్నారు. గాజువాక ప్రాంత ఖ్యాతి ప్రపంచానికి తెలియచెప్పేలా ఈ దుర్గగిరి రూపుదిద్దుకుంటుందని చెప్పారు. 2027 ఆగస్టు నాటికి దీనిని అందుబాటులోకి తేవాలన్నదే తన సంకల్పమని అప్పలసూరి తెలిపారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా ఆహ్లాదకరమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్న నిర్వాహకులను అభినందించారు. గాజువాక 71 వార్డు దుర్గానగర్లో శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్గా శ్రీ ఆకుల అప్పలసూరి గారి ఆధ్వర్యంలో 18 ఏళ్ల క్రితం ఆ కమిటీ సభ్యులంతా కలిసి ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని నెలకొల్పడం జరిగింది. గత సంవత్సరం క్రితం ఇదే ప్రాంతంలో మన కైలాసగిరి బీచ్ రోడ్లో ఎలా ఉందో అదేవిధంగా ఇక్కడ సుమారు 36 అడుగుల అతి భారీ అమ్మవారి శ్రీ దుర్గాదేవి అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించున్నారు. ఆ పనులు కూడా ఇప్పటికి దాదాపుగా 60% పైగా పనులు పూర్తయ్యాయి. ఈ పారిశ్రామిక ప్రాంతంలో కింద ఎక్కడ చూసినా సరే పొల్యూషన్ ఉంటుంది. కానీ ఈ దుర్గగిరిపై పైన 4 లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కమిటీ పెద్దల ఆధ్వర్యంలో 2 లిఫ్ట్లు కూడా ఇక్కడ ప్రారంభించారు. భక్తులంతా కూడా లిఫ్ట్ల ద్వారా కొండపైకి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పలు దేవాలయాలు అదేవిధంగా వృక్షాలు ఏవైతే అక్కడ చెట్లు నాటుతారో అవన్నీ కూడా ఔషధ వృక్షాలు, మంచి ఆక్సిజన్ కూడా భక్తులకు వస్తుంది. కుటుంబ సమేతంగా భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అక్కడ కనీసం 1 గంట అయినా సరే చుట్టూ తిలకించే విధంగా వాటర్ ఫాల్స్, వాటర్ గేమ్స్, పిల్లలు ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ సృష్టిస్తున్నందుకు పెద్దలు శ్రీ అప్పలసూరి గారికి, వాసుదేవరెడ్డి గారికి, మిగతా కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ సుమారు 500 మంది భక్తులకి ఇక్కడ అన్నప్రసాదం కూడా పంపిణీ చేస్తారు. ప్రతి సంవత్సరం ఆలయ వార్షికోత్సవం నవంబర్ 26, 27, 28 తేదీలు అయితే ఒక పండగ వాతావరణంలో ఇక్కడ సుమారు 10,000 మంది భక్తులు వస్తారు. ఈ ఆలయం ఇంత అభివృద్ధి చెందిందంటే ముఖ్యంగా పెద్దలు శ్రీ అప్పలసూరి గారు ఆయన చిత్తశుద్ధితో పూర్తిగా ఆయన సమయాన్ని అంతా కూడా ఆలయానికే కేటాయించి ఆయన జీవితం మొత్తం వాళ్ళ కమిటీ సభ్యులంతా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న స్థానిక కార్పొరేటర్ గారు, శాసనసభ్యులు, ఎంపీలు అందరినీ పార్టీలకు అతీతంగా భక్తులందరినీ కలుపుకొని ఈ ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈరోజు మేము పనులన్నీ కూడా పరిశీలించాం. 1 గంట సేపు అంతా తిరిగి చూసాం. మనసుకి చాలా ఆహ్లాదకరంగా ఒక ఆధ్యాత్మిక చింతన చేకూరింది. మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు కమిటీ పెద్దలు శ్రీ అప్పలసూరి గారికి, వాసుదేవరెడ్డి గారికి ధన్యవాదాలు.